హాయ్ అండి. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను ఫిర్ని. ఇదొక స్వీట్ రైస్. ఈ ఫిర్నికి ముందుగా కావాల్సిన మనకి బియ్యం అనమాట. ఇక్కడ నేను బాస్మతి యూజ్ చేస్తున్నాను. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్ని 2 లేదా 3 టేబుల్ స్పూన్ల బాస్మతి రైస్ని నానబెట్టుకోవాలి ఒక 30 మినిట్స్ వరకు. నానగిన తర్వాత వీటిని వాటర్ పంపేసి మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారుగా ఇలా అవుతుంది స్మూత్ పేస్ట్. తర్వాత దీనికోసం మనకు ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 1 లీటర్ వరకు పాలు కావాలి. 2-3 టేబుల్ స్పూన్ రైస్కి. ఇక్కడ నేను పాలు మరిగిస్తున్నాను. అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న రైస్ పేస్ట్ని వేసేసాను. వేసి దీన్ని బాగా మరిగించాలి. ఒక 20-30 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి మరిగిస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం ముక్కల్ని వేసేయాలి. వీటిని నేతిలో వేయించిన అవసరం లేదు, డైరెక్ట్గానే వేసుకోవచ్చు, అలానే టేస్ట్ బాగుంటుంది. అందులోకి ఆల్మండ్సే కాకుండా మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోవచ్చు. తర్వాత దీంట్లో మనము ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ ఇంకా కొంచెం ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని మరిగించాలి మరి కాసేపు. ఇప్పుడు ఇందులో ఫైనల్ టచ్ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ముందు వేయలేంగా మనం డ్రై ఫ్రూట్స్ కూడా నేను నెయ్యిలో వేయించలేదు, డైరెక్ట్గానే వేసేసాను. ఇలా వేసి బాగా కలపాలి. నెయ్యి వేసిన తర్వాత మరి కాసేపు మరిగించాలి. ఒక 30 మినిట్స్ మరిగిన తర్వాత ఇలా ఉంటుంది మన ఫిర్నీ అనేది, థిక్నెస్ వస్తుందన్నమాట. ఇదండి ఈరోజు రెసిపీ ఫిర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.